అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం లవ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీపై పెద్ద ఎత్తు వివాదం తలెత్తింది. ఈ సినిమాలోని 3 సెకండ్ల వీడియోను ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ 10 కోట్ల లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే నయనతార తన డాక్యుమెంటరీలో 2015 చిత్రం నానున్ రౌడీ ధన్లోని కొన్ని పాటలు వీడియోలను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వాలని గత 2 ఏళ్లుగా హీరో ధనుష్ను అడుగుతున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని, దీంతో చివరకు తన డాక్యుమెంటరీలో తన ప్రైవేట్ మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సెట్లోని 3 సెకండ్ల వీడియోను ఉపయోగించింది. దీంతో ఆమెకు ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశారు. ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంపై నయన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియాలో బహిరంగ లేఖ రిలీజ్ చేస్తూ ధనుష్ పై విమర్శలు చేసింది. ఇక ఇప్పుడు నయనతారకు మరోసారి షాక్ ఇచ్చాడు ధనుష్. తన లాయర్ల ద్వారా ఆమెకు 24 గంటల అల్టిమేటం ఇచ్చాడు. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీలో నా కంప్లైంట్ యొక్క నానున్ రౌడీ ధన్లోని కంటెంట్ను ఉపయోగించడం ద్వారా మీ కంప్లైంట్ కాపీ రైట్లను ఉల్లంఘించారు. కంటెంట్ను 24 గంటల్లోగా తీసేయమని వారికి చెప్పండి, లేదంటే నా కంప్లైంట్ దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా మీ కంపెనీ నెట్ఫ్లిక్స్ నుంచి కేవలం 10 కోట్ల పరిహారం మాత్రమే కాదు, మరింత ఉంటుందని చెప్పుకొచ్చాడు ధనుష్ లాయర్. అయితే అలాగే నయన్ బహిరంగ లేఖలో పేర్కొన్న మొబైల్ ఫోన్ ఫుటేజ్ గురించి మాట్లాడుతూ నా కంప్లైంట్ ఈ చిత్రానికి నిర్మాత, అందుకే సినిమా నిర్మాణానికి ప్రతి పైసా ఎక్కడ ఖర్చు చేశారన్న విషయాలు అతడికి తెలుసు. మీరు తెర వెనుక ఫుటేజ్ని చిత్రీకరించడానికి నా కంప్లైంట్ ఎవరిని నియమించలేదు. అలాగే మీరు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవమే అని పేర్కొన్నారు. మరోవైపు నయనతారకు సినీ తారల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. మరోవైపు ధనుష్కి అండగా కూడా ఫ్యాన్స్ నిలబడుతున్నారు.